అన్నాడు. రేటు కొంచెం హెవీగా ఉందని చెప్పి అక్కడ నుంచి ఇచ్చేలో ఒకవేళ మీరు ఇక్కడ నైట్ నిద్ర చేయాలనుకుంటే దుప్పట్లు ఒకటి రెండు ఎక్స్ట్రానే తెచ్చుకోండి, లేకపోతే ఇబ్బంది పడతారు. ఇది బస్ స్టాండ్ అనమాట. ఇక్కడ నుంచి ఆగు వెనక కనపడే గుట్ట మీదకి బస్సులు ఉంటాయి. బస్ స్టాండ్ కి లెఫ్ట్ సైడ్ వెనకాల గుట్టు ఉంటుంది, రైట్ సైడ్ గుండం కళ్యాణ కట్ట ఉంటుంది. కళ్యాణ కట్ట అనే దాంట్లో గుండ్లు గీస్తారు, గుండం అనే దాంట్లో స్నానాలు చేస్తారు. అటు తిరిగి రెండింటికి పడుకున్నాం. మళ్ళీ 5:30కే లేచినాం పొద్దున్నే. దుప్పట్లు సరిగ్గా లేవు కదా, మానవుడు ఒకడు కార్లో పడుకున్నాడు, మేమందరం బయట పడుకున్నాం. పొద్దున్నే లేచి బయలుదేరినాం. అయ్యా చల్లటి గాలి తోలుతుంది. ఈ చల్లగాలికి ఆ నీళ్ళల్లో మునిగి చల్లేతో స్నానం చేస్తే భలేగా ఉంటుంది. ఈ కళ్యాణ కట్ట అంటారు, ఇందులోనే గుండ్లు గీస్తారు. దీని ఆపోజిట్ లోనే ఉంటుంది గుండం అని, అందులోనే స్నానాలు చేస్తారు. ఇది కంప్లీట్ గా ఫ్రీ, ఎవరైనా పోయి ఇందులో స్నానం చేయొచ్చు. ఫ్రీగా వస్తే మనలో మొత్తం పాడు చేస్తారు కాబట్టి అందులో బట్టలు పెట్టద్దంటే బట్టలు పెడతారు, సబ్బు కలపొద్దంటే సబ్బు కలుపుతున్నారు. అందుకనే నేను పోయి పక్కనే ఉన్న బాత్రూంలో 30 రూపాయలు ఇచ్చి స్నానం చేసిన. ఎంత ప్రశాంతంగా ఉందో. స్నానం చేసి అట్లా బస్సు ఎక్కినాం. గుట్టపైకి బస్సు ఎక్కుతుంటే భలే ఉందబ్బా. బస్ స్టాండ్ లో దిగంగానే ఎదురుగా సెల్ ఫోన్ డిపాజిట్లు ఉంటాయి. అందులో ఫోన్లు కెమెరాలు పెట్టేసి టికెట్ తీసుకొని జాగ్రత్తగా ఉంచుకోండి. దర్శనం పోయేటప్పుడు ఫోన్లు ఎలా ఉండదు. మీకు చిన్న సలహా, 5 రూపాయలు పోతే పోయినాయి, వీళ్ళ దగ్గర చెప్పులు పెట్టుకోండి. ఎక్కడ పడితే అక్కడ ఇప్పకండి. తర్వాత గౌడ ఒకటి అటు ఇటు అనుకుంటున్నాం, ఏమన్నా పడేస్తారు. మా చెప్పులు అట్నే పోయినాయి, దోలాడుకోవడానికి గంట పట్టింది. మీకు ఏం కావాలన్నా టెంకాయలు తులసి మాలు అన్ని బస్ స్టాప్ లోనే ఉంటాయి. అది తీసుకొని చక్కగా పోతే బస్ స్టాప్ నుంచే పైకి ఉంటుంది దర్శనంకి దారి, వెళ్ళిపోవాలి చక్కగా. మీకు ఒకవేళ దర్శనం తొందరగా అయిపోవాలి, ఎక్కువసేపు నేను వెయిట్ చేయలేను, దారిలో నిలబడలేను అనుకుంటే మాత్రం వీక్ డేస్ లో రండి. వీకెండ్స్ లో అస్సలు రాకండి. ఆదివారం శనివారం వచ్చారనుకో జనం చాలా మంది ఉంటారు, అందుకని వేరే ఎప్పుడైనా రండి. మాకు దాదాపు 3 గంటలు పట్టింది దేవుని దర్శనం కావడానికి. 3 గంటల సేపు ఫ్రెండ్స్ ఉండబట్టి అది ఇదే ముచ్చట్లు పెట్టుకుంటూ పోయినాం. కొంతమంది ఉండలేరు అట్లా కూడా. 3 గంటల సేపు మనం ఉన్నా సరే ఒక్కసారి గుడిలోకి ఎంటర్ అయిన తర్వాతకి దేవుని చూసిన తర్వాతకి మొత్తం మర్చిపోతాం. అంతసేపు వెయిట్ చేసిందంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. బయట ప్రపంచం మర్చిపోతాం కొద్దిసేపు. దర్శనంకి పోయే ముందు మీరు లోపలికి ఫోన్లోకి ఇట్లా తీసుకుపోలేరు కాబట్టి హుండీలో ఏమైనా పైసలు వేయాలి అనుకుంటే కొంచెం చేంజ్ తీసుకొని పోండి ముందే, లేకపోతే తర్వాత బాధపడతారు వేయలేకపోయినా అని. ఒకసారి దర్శనం అయిపోయిన తర్వాతకి మీలో ఎవరికైతే ఎక్కువ ఓపిక ఉంటుందో చాలాసేపు నిలబడి అలసిపోతాం కదా, వాడిని కిందికి పంపించి ఫోన్ తీసుకుని రావనండి. అప్పటిదాకా మీరు ఒక స్పాట్ చూసుకొని అక్కడనే కూర్చోండి. మీ ఇష్టం ఇట్లనే చేయాలని ఏం లేదు. ఒకవేళ మీరు ఫోటోలు దిగాలనుకుంటే పోయి అట్లా ఫోన్ తెచ్చుకుని ఫోటోలు దిగండి. లేదంటే ఆ పక్కన లడ్డూలు ప్రసాదం అమ్ముతారు, అవి తీసుకుని కిందికి చక్కగా పోయి మీ ఫోన్లో మీరు తీసుకుని ఇంటికి పోండి. లడ్డూ ప్రసాదం టికెట్లు ఇచ్చే కౌంటర్ నుంచి మెట్లు ఉంటాయి, కిందికి పోతే లడ్డూలు ఇస్తారు రైట్ సైడ్. ఇంకొంచెం ముందుకు పోతే ఒక శివాలయం ఉంటుంది, చాలా బాగుంటుంది. వీళ్ళంటే ఒకసారి ట్రై చేయండి. మా వాళ్ళు అసలు టైం లేదని తీసుకుపోయారు, లాక్కపోయారు నన్ను చూడలే. నన్ను శివయ్య దగ్గర పోనీలేదన్న కోపంలో గట్టిగా ఒక అరిసి తిన్నా. అట్లనే కిందికి నడుచుకుంటూ పోతే లెఫ్ట్ సైడ్ బొమ్మలు అమ్ముతారు, దేవుడు బొమ్మలు, విభూది ఇవన్నీ ఉంటాయి, చాలా బాగుంది. అన్నట్టు మీకు చూపిద్దాం అనుకున్నా మర్చిపోయినా. విరాట్ కోహ్లీ ఎప్పుడు SRH లోకి వచ్చిండు, ఆరెంజ్ జెర్సీ వేసారు.